వీడియో ప్లీజ్ లైక్ హాయ్ చెప్పరా. నీ పేరేం పేరా? జోషవా జోషవా సో ఇది మీటింగ్ ముందు రోజు అనమాట. 3 days మీటింగ్స్ పెట్టుకోవాలని స్టేజ్ అయితే కట్టుకుంటున్నాం. నీ ఆత్మని ఇక్కడ విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకం ఇక్కడ కుమ్మరించబడును గాకని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ. సో ఆ రోజు నైట్ మేమైతే ప్రేయర్ అక్కడ 3 days మీటింగ్స్ జరగక ముందు 1 night ప్రేయర్ చేసామన్నమాట అందరం. అంటే ఓన్లీ మా ఫ్యామిలీ వాటికి ఫ్యామిలీ ప్రేయర్ అయితే ఆ ప్లేస్లో అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ప్రేయర్స్ అన్నీ అయిపోయినాక ఇంకా మాకు అందరికి వచ్చిన అంటే ఓన్లీ మా ఫ్యామిలీకి పాస్టర్స్కి మేము డిన్నర్ ప్రిపేర్ చేసాం. సో ఆ వీడియో నెక్స్ట్ కంటిన్యూ అవుతాం, చూడండి. సో ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మేము అక్కడ ఉన్న చైర్స్ అన్నీ తీసి నీట్గా తీస్తూ ఉన్నాం అనమాట, స్టోర్ చేసిన దగ్గర నుంచి. సో అన్ని ఐటమ్స్ అయితే మా దగ్గరే ఉన్నాయి అనమాట. కుకింగ్కి వెజల్స్ కానీ ప్రతి ఒక్కటి అండ్ టెంట్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇంకా తీసి బయట పెడుతున్నాం ప్రేయర్స్ కాబట్టి. సో ఈరోజు మనం బటర్ మిల్క్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే మా ఆంధ్రలో ఫుల్ ఎండలు ఉంటాయి. సో బటర్ మిల్క్ అయితే ప్రిపేర్ చేసింది మా చెల్లి, సూపర్ టేస్టీగా. సో ఇప్పుడు మనం గ్లాస్లోకి వేసేసి అందరికి ఇద్దాం రండి. అండ్ ఈరోజు మా ఇంట్లో ప్రేయర్స్ అన్నమాట. సో 3 days స్టిల్ మీటింగ్స్. సో ఇంక మీటింగ్స్ అంటే ఫుల్ హడావిడి. సో మార్నింగే పెద్దనాన్న వాళ్ళు వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్ సరుకులు ఇవన్నీ తెచ్చేసారనమాట. త్రీ డేస్ ఆఫ్ ది ప్రేయర్ స్టేజ్ అనమాట. అది నైట్ ఉంది ఇలా పెట్టి ఇంకా ఈవినింగ్ అయితే అవుతుంది. ఇంకా వంటలు చేసే వాళ్ళందరూ వచ్చారు. సో వచ్చి ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మమ్మీ వాళ్ళు మళ్ళీ ఆంటీ వాళ్ళు అయితే ఇక్కడ వెజల్స్ అన్నీ కడుగుతూ ఉన్నారనమాట, పెద్దవి. ఇంకా మన కుకింగ్ పని ఇవన్నీ స్టార్ట్, ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట పనులు.
సో ఇంకా మేమందరం కలిసి పాంప్లెట్స్ పంచడానికి వెళ్ళాం, మా తమ్ముళ్ళు మా చెల్లెలు అందరం కలిసి. సో ఇంక ఇక్కడైతే మేమందరం 5 సిస్టర్స్ కలిసి డాడీకి వివరాలు చెప్తున్నాం అనమాట. పాంప్లెట్స్ పంచడానికి వెళ్ళాం అని ఇంకా అందరం మమ్మల్ని పలకరిస్తూ ఉన్నారనమాట. సో అవన్నీ డాడీకి చెప్తా ఉన్నాం ఇక్కడ కూర్చొని. సో మన స్టేజ్ అయితే కంప్లీట్గా రెడీ అయింది. ఇప్పుడు మా ఊరిని ఒక లుక్ వేసి రండి. ఇంకా వంటలు, ఫిష్ క్లీనింగ్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో ఇంకా మా మమ్మీ మళ్ళీ ఇంకో ఆంటీ అయితే ఫిష్ క్లీన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ.
ఆనందమే హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందం ఆనందమే హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందం ఆనందమే నిత్యము ఆనందం ఆనందమే నిత్యము ఆనందం ఆనందమే నిత్యము ఆనందం ఆనందమే నిత్యము ఆశీర్వాదం చేసినందుకే వందనాలు. ఈ దయచేసి ఎక్కడ అడుగు పెట్టినా కూడా ఏ ప్రభు అనేక మంది హృదయాలు తెరవబడును రాకని ప్రార్థిస్తున్నాము దేవా. ఇక్కడ ఈ దయచేసి నీకు మహిమకరంగా వాడుకోమని మేము Thanks for watching. Please do like, share and subscribe to my channel. Bye guys.